పాండవీయం ఎన్టీఆర్ నట దర్శక అనితర సాధ్య కళా సృష్టి ఆంధ్రుల ఆరాధ్య అభిమాన నట దర్శక సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు స్వీయ నిర్మాణ దర్శకత్వం శ్రీకృష్ణ సుయోధన వైవిధ్య పాత్ర పోషణ అందులో మాటలు పాటలు హిడింబి కళ్యాణం రుక్మిణీ కళ్యాణం ద్రౌపది కళ్యాణం మయసభ రాజసూయాగం అగ్రపూజ శిశుపాల వధ జరాసంధ వధ బకాసుర వధ హిడింబాసుర వధ చిత్రీకరణ కళాసృష్టి అపూర్వం అనితర సాధ్యం. ఇక దానికి రచిత నంది స్టేట్ అవార్డు కూడా వచ్చింది. 1966 భోగి పండుగ రోజు అశేష ఆంధ్ర కళాభిమానులకు శ్రీకృష్ణ పాండవ్యం ఎన్టీఆర్ దర్శకత్వం కన్నుల పండుగ వీణకు విందు వెండిచెర చిత్రమాలికలలో శ్రీకృష్ణ పాండవ్యం ఒక మణిపూస. వ్యాస కవిత్రయ భారతంలో పైగా ఎన్టీఆర్ గురువులు కేవిరెడ్డి గారు, సహాధ్యాయులు కామేశ్వరరావు గారు, కుంతీదేవి, ధర్మరాజు, భీమసేనుడు శ్రీకృష్ణుడి కన్నా వయసులో పెద్దవారు. అందుకే వారికి కృష్ణుడు నమస్కారాలు చేసినట్లు చూపి మార్గదర్శకులయ్యారు. మహాభారతం మొత్తం కుంతీదేవికి, ధర్మరాజుకి శ్రీకృష్ణుడు సాగిలపడి నమస్కారాలు చేసినట్లు, భీమసేనుని అభినందించటం, అభివందనాలు ఇవ్వటం, గౌరవించడం శ్రీకృష్ణుడు చేసినట్లు వ్యాస కవిత్రయ భారతం రచించబడ్డాయి. కానీ శ్రీకృష్ణ పాండవ్యంలో కుంతీదేవి శ్రీకృష్ణుని పాదములు ఆశ్రయించి పాండవుల్ని ఆదుకోమని అర్థించినట్లు, నమస్కరించినట్లు ఎన్టీఆర్ గారు చిత్రీకరించారు. పైగా కురుక్షేత్రంలో అశ్వత్థామ నారాయణాస్త్రం కూడా ఎదిరించిన భీమసేనుడు కోపిష్టి, అభిమానధనుడు, నాగాయుత బలసంపన్నుడు. అంతకుముందే ఎంతోమంది రాక్షసులను సంహరించుండాడు. ఆ భీమసేనుడి వేషం ఉదయకుమార్తో వేయించి ఆప్తబంధు నమో నమః అని శ్రీకృష్ణ జపం చేసినట్లు, అడుగడుగున ఎన్టీఆర్ గారికి నమస్కారాలు చేసినట్లు చూపడం కొంత సమంజసం కాదు. భీమసేనుడు శ్రీకృష్ణుడి కన్నా వయసులో ఎంతో పెద్దవారు. మహాభారతంలో కుంతీదేవి కూడా శ్రీకృష్ణుడికి తెలియకుండా కర్ణుని కలిసి వరాలు పొందుతుంది. సుభద్రా కళ్యాణం వరకు పాండవుల్ని కాపాడింది విదుర మహాశయుడు. పైగా కుంతీదేవిని 13 సంవత్సరాలు తన ఇంటిలో ఉంచుకొని విదురుడు గౌరవిస్తాడు, పూజిస్తాడు. అంటే సుభద్రా కళ్యాణం తరువాత మాత్రమే శ్రీకృష్ణుడు రాయబారం కురుక్షేత్రం వరకు ఉండి అశ్వమేధ పర్వం తరువాత ద్వారకకు వెళ్ళిపోతాడు. కానీ ఈ శ్రీకృష్ణ పాండవ్యంలో ఉదయకుమారుని అసహజంగా రామపాదాల దగ్గర రామభటుల ఆంజనేయ స్వామి గదితో కూర్చున్నట్లు జరాసంధ వధకు ముందు శ్రీకృష్ణుని పాదముల దగ్గర శ్రీకృష్ణుని భటుల కూర్చొని పాదాలు ఆశ్రయించడం, ఎంత మాత్రం వయసులో తనకన్నా పెద్దైన భీమసేనుని అలా చిత్రీకరించడం ఎన్టీఆర్ ఆత్మీయ అభిమానిగా శ్రీకృష్ణ పాండవ్యం 60 మార్లు కూర్చున్న నాకు కొంత మనోవేదన కలిగించింది. మహాభారతం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన పిదప అశ్వత్థామ అపాండ వస్త్రంతో పరీక్షితుని శ్రీకృష్ణుడు కాపాడుతాడు. ఇది ఇలా వ్యాస భాగవతం ప్రారంభమవుతుంది. అందులో భగవాన్ శ్రీకృష్ణుని కుంతీదేవి స్తుతిస్తుంది. అతను ద్వారక వెళ్లే ముందు భాగవతంలో కృష్ణుణ్ణి కుంతీదేవి సంపదలు ఉంటే దైవం గుర్తుకురాడు స్వామి, ఆపదలు వస్తేనే భగవంతుడు ఎప్పుడు మనసులో స్మరించవచ్చు. భగవాన్ కృష్ణ నాకు ఎప్పుడూ ఆపదలు కలిగించు స్వామి, నేను స్మరిస్తూ ఉంటానని శ్రీకృష్ణుని స్తుతి కుంతీదేవిది పోతన గారు చాలా చక్కగా రచించారు. భాగవతంలో కృష్ణోస్తు స్వయం భగవాన్ అని వ్యాస రచన. అలాగే భగవాన్ శ్రీకృష్ణుని భాగవతంలో భీష్ముడు కూడా మరణ సైనంలో స్తుతిస్తాడు. కానీ వ్యాసుడు రాసిన మహాభారతంలో శ్రీకృష్ణుడు 100 శ్లోకాల్లో మొత్తం కురువృద్ధుల్ని, గురువృద్ధుల్ని, కుంతీదేవిని, ధర్మరాజుని, భీమసేనుని వాళ్ళందరూ తనకున్న వయసులో ఎంతో పెద్దవారు కనుక అందరికీ నమస్కారాలు చేసినట్టు రచించున్నారు. అందుకే మన శ్రీకృష్ణ పాండవ్యంలో ఎన్టీఆర్ కృష్ణుడిని మహాభారతంలో కృష్ణుడిగా పరిగణించకుండా జగద్గురు భగవాన్ కృష్ణుడు భాగవతి కృష్ణుడిగా సరిపెట్టుకుంటే కొంతవరకు సరిపోతుంది, తప్పు లేదని నాకు నేను మనసులో ప్రశ్న, నా సమాధానం కూడా అని శ్రోతలతో విన్నవిస్తూ మీతో పంచుకున్నందుకు మన్నించ ప్రార్థన. మీ పగడాల జనార్దన్.